రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు. అద్వితీయుడవు తండ్రి, ఆరాధ్యనీయుడవు, మీకు వందనాలు ప్రభువా. అయా, ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మా అందరికీ మీరు తోడయుండి కాపాడి భద్రపరిచి స్థిరపరిచినందుకు స్తోత్రాలు నాయనా. అయా, ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించారు. ఏ విషయంలోనూ ఏ లోటు లేకుండా మమ్మల్ని సంతృప్తి పరిచారు. మా ప్రతి ప్రయాణమును దీవించారు ప్రభువా. మాకు ఏ హాని జరగకుండా రక్షించారు తండ్రి. మా ప్రతి పనిలోనూ ఆశీర్వాదాలు కుమ్మరించారు తండ్రి. ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే, ఆరాధించుకొనగలిగే గొప్ప భాగ్యము దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును అని ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ లోకంలో తండ్రి అందరూ అన్నీ ఇవ్వలేరు, కానీ మీరు మాత్రమే మాకు కావలసిన ప్రతి వాటిని, ముఖ్యంగా అయ్యా మాకు కావలసిన జ్ఞానము, తెలివి, ఆనందమును దయచేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈ రోజున ఈ రాత్రి కాలంలో తండ్రి ఎవరైతే బిడ్డలు తండ్రి ఆనందముగా లేని స్థితిలో, దుఃఖకరమైన స్థితిలో తండ్రి నిస్పృహలో, నిరాశలో కురింగిపోయారో వారందరికీ నాయన మీ జ్ఞానమును దయచేయండి, మీ తెలివిని దయచేయండి, ఆనందమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. ఏ బిడ్డ కూడా వారికి ఉన్న సమస్యలను బట్టి భీతి చెందకుండా తండ్రి మీ వైపు చూస్తూ మీకు ప్రార్థించే కృప వారికి దయచేయండి ప్రభువా. వారి జీవితాలను అద్భుతంగా మార్చమని అడుగుతున్నాం. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము. ప్రతి బిడ్డకు తండ్రి మీ దీవెనలను దయచేయమని అడుగుతున్నాము. వారికి ఉన్నటువంటి సమస్యల గురించి మేము ప్రార్థించబోతుండగా ఆయా బిడ్డల యొక్క సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధించబడుతున్నారో, అంధకార దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ ఉన్నారో అయా వారందరినీ కూడా ఈ రాత్రి సమయంలో మీరు దర్శించండి. నజరేయుడైన యేసునామంలో వారందరికీ తండ్రి స్వస్థత దయచేయండి ప్రభువా. అయా, ఎవరైతే బిడ్డలు గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఎవరైతే కిడ్నీ సంబంధమైన, లివర్ సంబంధమైన, లంగ్స్ సంబంధమైన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో అయా వారందరిపైన మీ కరుణ కుమ్మరించి అయా స్వస్థత దయచేయండి ప్రభువా. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా విడిపించండి. బీపీలు, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా తండ్రి నార్మల్గా ఉండే కృప దయచేయండి. మైగ్రేన్ హెడేక్స్ నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి ప్రభువా. బ్లడ్ సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి, స్కిన్ సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడిపించండి. కంటి సమస్యలతో ఎవరైతే బిడ్డలు బాధపడుతున్నారో, గొంతు సమస్యలతో, చెవి సంబంధమైన సమస్యలతో ఎవరైతే బిడ్డలు బాధించబడుతున్నారో వారికి కూడా స్వస్థత దయచేయమని, మోకాలు నొప్పుల నుంచి, పీసీఓడి సమస్యల నుంచి అయా విడిపించండి తండ్రి అయినా ప్రార్థిస్తున్నాము. ఆర్థరైటిస్ నుంచి కూడా విడుదల దయచేయండి అయా. భయంకరమైనటువంటి క్యాన్సర్స్ నుంచి కూడా విడుదల యేసునామంలో దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా, ఎవరైతే పెరాలసిస్తో ఉన్నారో ఆ పెరాలసిస్ నుంచి కూడా యేసునామంలో స్వస్థత దయచేయమని అడుగుతున్నాము అయ్యా. డిప్రెషన్లో ఉన్న వారు ఉన్నారు తండ్రి, వారి యొక్క మానసిక స్థితిని సరిచేయమని, వారి యొక్క డిప్రెషన్లో నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో అప్పులున్న ప్రతి బిడ్డను కూడా దర్శించమని, వారు తండ్రి తలగానే గాని తోకగా ఉండకుండా వారి జీవితాలను మార్చమని, వారి చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ కూడా దీవించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులను ఆశీర్వదించండి ప్రభువా. నాయన, విదేశాలు వెళుతూ ఉండగా ఇమిగ్రేషన్స్ విషయంలోను, వీసా ఇంటర్వ్యూస్ విషయంలోను, వారికి కావలసిన పాస్పోర్ట్స్ విషయంలోనూ సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయన అడుగుతున్నాం తండ్రి, ఎంతమంది బిడ్డలైతే కుటుంబంలో సమస్యలతో, విభేదాలతో, గొడవలతో ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారో ఆ కుటుంబాలన్నిటినీ కూడా
యేసునామంలో తండ్రి సమాధానముతో నింపండి ప్రభువా. గొడవల నుంచి విడుదల దయచేయండి. యవన బిడ్డలకు మారు మనస్సును, తగ్గింపు గుణమును దయచేయండి ప్రభువా. అయ్యా ప్రార్థిస్తున్నాం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల నుంచి కూడా విడిపించండి తండ్రి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు తండ్రి నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారో వారందరికీ కూడా మీ రక్షణ దయచేయండి అయ్యా. ఎవరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో, ల్యాండ్ సమస్యలను బట్టి చింతిస్తున్నారో, మీ సహాయము వారందరికీ అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నైనా అదే విధంగా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము ప్రార్థిస్తున్నారు. వారందరికీ వాటిని దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల విషయంలో మీ కృప చూపించి సాటి అయిన సహాయంను మీరే దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేకున్నారో వారి గర్భాన్ని ముట్టమని, సంతానమును అనుగ్రహించమని అడుగుతున్నాము ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని, మేమందరము కూడా మీ కృపను బట్టి అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా మీ యొక్క అగ్ని కంచె మా గృహములందరి చుట్టూ దయచేయమని, అయా ఎవరికి కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ శక్తుల వలన ఎటువంటి హాని ఎవరికీ జరగకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా మీరే తండ్రి రాత్రంతను మమ్మల్ని భద్రపరచమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మీ ముఖ దర్శనం చేసుకుని మీ నామాన్ని స్తుతించగలిగిన భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.